లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ వాదనలు వినిపించింది. సౌత్ గ్రూప్ కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని, దీనికి ప్రతిఫలంగా 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్లు తెలిసింది. ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇండో స్పిరిట్ సంస్థల్లో కవితకు 33% వాటా ఉందని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ వాదనలు వినిపించింది. అయితే సౌత్ గ్రూప్ కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని, దీనికి ప్రతిఫలంగా 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్లు చెప్పింది. ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇండో స్పిరిట్ సంస్థల్లో కవితకు 33% వాటా ఉందని తెలిసింది. న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ వాదనలు వినిపించింది. సౌత్ గ్రూప్ కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని, దీనికి ప్రతిఫలంగా 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్లు చెప్పింది. ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇండో స్పిరిట్ సంస్థల్లో కవితకు 33% వాటా ఉందని తెలిపింది. అయితే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, ఆల్రెడీ తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇవాళ కోర్టులో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరుగుతోంది. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ వివరణ తీసుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి హవాలా రూపంలో డబ్బులు చెల్లించారు అనే దానిపైన ఈడీ ఎంటర్ అయింది. ఈడీ విచారణ చేసింది, ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు సిబిఐ కవితను అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈడీ అరెస్ట్ చేయకముందు కవితకు సిబిఐ పలుమార్లు నోటీసులు జారీ చేసింది, విచారణకు రావాలని కోరారు. కానీ కవిత మాత్రం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కవితను తిహార్ జైల్లో ఈడీ అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. మరోసారి కవితను విచారించేందుకు కస్టడీ కోరుతూ ఈరోజు సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈరోజు విచారణ జరగనుంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని ఇప్పటికే ఈడీ వాదనలు వినిపించింది. సిబిఐ కూడా ఇప్పటికే దీనిపై కవితను విచారణ తీసుకున్నారు, పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఎట్లాంటి వాదనలు వినిపిస్తుందనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ ఈడీ విచారణ నేపథ్యంలో ఇప్పటికే తాను అరెస్ట్ అయ్యి కోర్టులో జైల్లో ఉన్న నేపథ్యంలో ఒక లేఖ రాశారు. ప్రధానంగా లిక్కర్ కేసులో ఏమీ లేదు, డబ్బులు ముట్టాయి అనేది ఎట్లాంటి ప్రమేయం, ఎట్లాంటి ఆధారాలు లేకపోయినా ఈడీ కావాలనే అరెస్ట్ చేసింది. 95%
కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇది రాజకీయ ప్రేరేపితమైన కుట్రగానే అభివర్ణిస్తూ పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణలో మొన్నటి వరకు అధికార పక్షంగా ఉండి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐలను ఉపయోగించి ఈ రెండు పార్టీలను అస్థిరపరిచే కుట్ర చేస్తోందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పటికే ఈడీ చేత అరెస్ట్ అయ్యి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు సిబిఐ ఈ కేసులో గతంలోనే ఎంటర్ అయింది. ఇప్పుడు సిబిఐ సైతం కవితను అరెస్ట్ చేస్తూ పేర్కొన్నారు. కవితను విచారించేందుకు కస్టడీ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేసి విచారణ చేపడుతున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు కవితను సిబిఐకు కస్టడీకి ఇస్తారా లేదా అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తనకు బెయిల్ కావాలి, తన చిన్న కుమారుడుకు పరీక్షల్లో ఉన్న నేపథ్యంలో బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో తాజాగా సిబిఐ అరెస్ట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఈరోజు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సవిన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ వాదనలు వినిపించింది. సౌత్ గ్రూప్కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని, దీనికి ప్రతిఫలంగా 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్లు చెప్పింది. ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇండోస్పిరిట్ సంస్థల్లో కవితకు 33% వాటా ఉందని తెలిపింది. ఇవాళ కోర్టుకు హాజరు కానున్నారు కవిత. ఉదయం 10:30కు కవితను కోర్టు ముందు సిబిఐ ప్రవేశపెట్టనుంది. సిబిఐ వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటించింది.